హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఎలా ఉన్నారంతా? మేము ఇవాళ సంక్రాంతి వచ్చేసింది కదా, అందరం కలిపి ఇంటికైతే బయలుదేరుతున్నాము. 3 ఇయర్స్ అయిపోయిందండి సంక్రాంతి ఇంటికి వెళ్ళక. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం 3 ఇయర్స్ తర్వాత. ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి బెంగళూరు నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. లాస్ట్ టైం వెళ్ళడం లేట్ అయిపోయింది కదా, అందుకని ఈసారి అలా కాకూడదని ఎర్లీగా లేచి స్టార్ట్ అయ్యామండి. ఫుల్ ఇక మంచి అయితే పట్టేసింది. రోడ్ అంత క్లారిటీగా లేదు, పని పర్వాలేదు వెళ్తా ఉన్నాం. కానీ మోస్ట్లీ అందరూ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు హైవేనే ఫుల్ రష్గా ఉంది కదా వెహికల్స్ కంటున్నారు. కానీ బెంగళూరు హైవే కూడా అలాగే ఉందండి. అస్సలు టోల్ గేట్ దగ్గర ఖాళీ లేదు. చూసారా ఎన్ని కార్లు స్టాక్ అయిపోయినాయో. ఇది కూడా ఫుల్ రష్గా ఉంది. మాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది టోల్ గేట్ క్లియర్ చేయడానికి, బెంగళూరు నుంచి బయటికి వెళ్ళడానికి. ఇంకా టోల్ గేట్ అయితే క్లియర్ అయిపోయాక మేమైతే చిన్నగా ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము. మధ్యలో మేము ఇంకా టిఫిన్కి ఎక్కడ ఆగలేదండి, ఎందుకంటే బయట టిఫిన్స్ ఏమి పడట్లేదు మాకు తింటుంటే. అందుకోసమని పులిహార అయితే చేసుకొని తీసుకెళ్తున్నాము. ఎప్పుడైనా సరే జర్నీ అంటే ముందర గుర్తొచ్చేది పులిహారే అనమాట మాకు. మీలో ఎంతమంది జర్నీలో ఇలాగా పులిహారం క్యారీ చేస్తారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ పులిహారకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. తర్వాత జర్నీలో అదైతేనే ఈజీగా అనిపిస్తుంది. పొద్దునే లేచి పులిహార అయితే ప్రిపేర్ చేసి బాక్స్లోకి పెట్టేసుకున్నాను. తర్వాత నేను వచ్చేసి ఇంకా కర్నూలు వెళ్ళేసరికి 12:30, 1 అయిపోయింది. సో కృతింగలో ఆగి మేము చికెన్ బిర్యానీ ఒకటి, ఫ్రై చికెన్ లెగ్ పీసు, ఫ్రై చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. ఒకటేమో లైమ్ సోడా. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకునేసరికి లేట్ అయ్యిందండి. వచ్చేసరికి 1 అయిపోయింది. తర్వాత 1 తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా 5 ఇంటికి అయితే వచ్చేసాము. కానీ 5 o'clockకే చూడండి మొత్తం అంతా స్నో మంచు పట్టేసినట్టుగా ఉంది చాలా. కానీ పల్లెటూరు కదా ఎంత చక్కగా ఉందో, ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడే పొలాలు నాట్లు కూడా వేస్తున్నారు. చాలా బాగుంది. 5 అయితే వచ్చేసాం మేము ఇంటికి. చాలా ఎర్లీగానే వచ్చాము. బెంగళూరు నుంచి బంకాపురం అంటే చాలా లాంగ్ జర్నీ అండి. దాదాపు 620 కిలోమీటర్స్ పడుతుంది మాకు జర్నీ మొత్తం. కానీ ఎర్లీగానే వచ్చాము. అలాగా తిరుగుతూ అటు ఇటు చూసుకుంటూ నిమ్మలంగా ఒక దగ్గర ఆగి అయితే వచ్చాము. పొలాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, పచ్చగా ఇప్పుడే నాట్లేసుకున్నారు. అంతా కూడా చాలా బాగున్నాయి పచ్చగా. చాలా రోజులు అయిపోయింది ఊరిని చూసి, మాకు మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. మా కోసం వెయిట్ చేస్తున్నారు మా నాన్న. ఇంటికి వచ్చేసరికి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. చూడండి మా నాన్న బండి మీద కూర్చొని ఎలా చూస్తున్నారో, మేము ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. మా సహస్ర వాళ్ళ బాబు తాతను చూసిందంటే అస్సలు ఆగదండి, ఎమ్మటే దూకేస్తుంది. ఎవరున్నా ఏమున్నా చూసుకో, అక్కడ పక్కన స్వీటీ ఉంటే దాన్ని తొక్కేసి వెళ్ళిపోతుంది. తాతయ్య తాతయ్య అనుకుంటా వెళ్ళిపోయి సంఖ అయితే ఎక్కేసింది. అండ్ మేము ఇంటికైతే వచ్చేసాం. మా తాతయ్య వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరూ వచ్చారండి ఫస్ట్ టైం. మా పిన్ని వాళ్ళు, మేము, మా సిస్టర్ ఏమో రేపు మార్నింగ్ వస్తుంది. అందరం వచ్చేసాం. మొత్తం అందుకే హడావుడిగా ఉంది ఇంట్లో. మా అత్తయ్య చూడండి ఎంత పెద్ద ముగ్గేసిందో, చాలా పెద్ద ముగ్గేసింది. చూడగానే ఫస్ట్ దాన్ని వీడియో తీయాలనిపించింది, అందుకని వీడియో తీశాను. అండ్ మా అమ్మమ్మ, మా పిన్ని, మా తాతయ్య, వీడేమో మా రోహన్ గాడు, మా మమ్మీ. మమ్మల్ని చూసి షాక్ అయ్యాడు. వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.